హలో ఫ్రెండ్స్, ఈ కథ మీకోసంలో ఈరోజు మనం వినబోయే అద్భుత హాస్య కథ నేను వీడని నీడను నేనే. రచన డాక్టర్ ఎం హరికిషన్ గారు. ఒక ఊరిలో ఒక పిల్లోడు ఉండేటోడు. వానికి లడ్లంటే చాలా అసహ్యం. ఆ పేరింటే చాలు అసహ్యంతో ఒళ్ళు జలధరించేది. ఇంకా ఆ వాసన పీలిస్తే చాలు కడుపులో దేవినట్లు అనిపిస్తుంది. ఆ పిల్లోనికి మొదట్నుంచి ఈ అలవాటేమీ లేదు. చిన్నప్పుడు లడ్లు అట్లా ముందు పెట్టడం ఆలస్యం, ఇట్లా గుటుక్కుమనిపించేవాడు. ఇది మధ్యలోనే వచ్చింది. లడ్లంటే ఈ అసహ్యం ఎట్లా వచ్చిందంటే, ఆ పిల్లాడు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ పక్కింట్లోనే రామయ్య అనేటోడు ఉండేవాడు. ఆయన లడ్లు తయారు చేసి ఊరిలోని అంగళ్ళన్నిటికీ సరఫరా చేసేటోడు. దాంతో వాళ్ళింట్లోంచి ఎప్పుడూ తియ్యని లడ్ల వాసన గుమగుమలాడుతూ బయటికి వచ్చేది. వీడు చిన్నపిల్లోడు గదా, అది పక్కింట్లోనే కదా ఉండేది. దాంతో వాళ్ళు ఈ పిల్లోడు కనబడ్డప్పుడల్లా చేతిలో ఒక లడ్డు పెట్టేవాళ్ళు. అట్లా చిన్నప్పటి నుంచి లడ్లు ఒకదాని మీద ఒకటి తిని తిని ఆ తియ్యని బూందీ వాసన పీల్చి పీల్చి మొహం మొత్తిపోయింది. ఆఖరికి లడ్డు కనబడితే చాలు ఒళ్ళు అసహ్యంతో జలధరించే స్థాయికి వచ్చేశాడు. ఆ వాసన అస్సలు పడేది కాదు. ఆ పిల్లవానికి 12 ఏళ్ళొచ్చేసరికి వాని పోరు తట్టుకోలేక వాళ్ళమ్మా నాయన ఇల్లు మార్చేశారు. అట్లా ఆ వాసనకైతే దూరమయ్యాడు గాని లడ్డు మీద అసహ్యం మాత్రం చెక్కు చెదరలేదు. అట్లా నెమ్మదిగా ఒక 4 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఒకసారి వినాయక చవితి పండుగ వచ్చింది. వాళ్ళమ్మకు లడ్లంటే చాలా ఇష్టం. కానీ కొడుకు కోసమని 4 సంవత్సరాలుగా ఇంటిలో ఒక్క లడ్డూ కూడా చేయలేదు. లడ్లు తినాలని మనసు ఒకటే పీకసాగింది. దాంతో ఏదైతే అయ్యిందని పండుగకు శనగపిండితో బూందీలు చేసి వాటిని చక్కెర పాకంలో కలిపి తీయని లడ్లు చేసింది. ఆ పిల్లోడు బయట ఆడుకొని ఇంటికొచ్చేసరికి ఇల్లంతా లడ్ల వాసనతో గుమగుమలాడిపోతోంది. దాంతో వానికి ఒక్కటే చిరాకు వేసింది. కోపంగా వాళ్ళమ్మతో, నాకు లడ్లంటే ఇష్టం లేదని తెలిసి కూడా లడ్లు చేస్తావా? నీకు నేనంటే కొంచెం కూడా ప్రేమ లేదు. అసలు వాసనకే కడుపులో దేవినట్లు అనిపిస్తోంది అంటూ చిందులు తొక్కసాగాడు. ఆ మాటలు విన్న వాళ్ళ నాయనకు చాలా కోపం వచ్చింది. ఏండ్రా, ఎప్పుడు నీకిష్టమైనవే చేయాలనా? మీ అమ్మకు మాత్రం కోరికలుండవా? అప్పటికి 4 సంవత్సరాలుగా ఒక్క లడ్డూ కూడా తినలేదు. ఏదో నాలుక పీకుతా ఉంటే ఈ ఒక్కసారికి చేసింది. దానికే నిప్పు తొక్కిన కోతిలాగా చిందులు తొక్కుతున్నావు. అసలు నీకుందా మీ అమ్మ మీద ప్రేమ? నువ్వు తింటే తిను, లేదంటే పో. మేం మాత్రం ఈ పండుగకు లడ్లనే తింటాం అన్నాడు. ఆ మాటలతో ఆ పిల్లోనికి కోపం ముంచుకొచ్చింది. తినండి, బాగా తినండి. నేనిప్పుడే నాగులాపురంలోని మా అక్క వాళ్ళ ఇంటికి పోతున్నా. పండగ అక్కడే చేసుకొనొస్తా అంటూ అప్పటికప్పుడు బట్టలన్నీ సర్దుకొని బయలుదేరాడు. నాగులాపురం కర్నూలుకు దగ్గరే ఒక 10 మైళ్ళ దూరంలో ఉంటుంది. ఆ పిల్లోనికి ఇద్దరక్కలు. ఇద్దరిని నాగులాపురానికే ఇచ్చారు. ఇద్దరిళ్ళు పక్కపక్కనే. వాడు మొదట పెద్దక్కింటికి పోయినాడు. తమ్ముణ్ణి చూడగానే అక్క చాలా సంబరపడింది. రారా తమ్ముడు, ఎన్ని రోజులైంది నిన్ను చూసి? అమ్మా నాన్న ఎట్లా ఉన్నారు? కనీసం కబురు కూడా చేయకుండా హఠాత్తుగా ఊడిపడినావే అనింది. అంటే ముందే చెప్పిగాని రాకూడదా అన్నాడు వాడు మూతి ముడుచుకొని. అదేందిరా అంత మాట అంటావు? ముందే తెలిస్తే నీకోసం ఏమన్నా ప్రత్యేకంగా చేసి పెడతా ఉంటి కదా, అందుకని అట్లా అన్నా. ఇంకో అరగంటలో మీ పెద్దబావ వస్తాడు. అంతలోపు స్నానం చేసి రాపో, కలిసి తిందువు గాని అంది. వాడు అమ్మ మీద అలిగి ఉన్నపళంగా వచ్చేసాడు కదా. దాంతో ఆకలి నకనకలాడసాగింది. స్నానం చేసి వచ్చేసరికి
బావ వచ్చేశాడు. కుశల ప్రశ్నలు కాగానే ఇద్దరూ అన్నానికి కూర్చున్నారు. రేయ్ తమ్ముడు, ఈరోజు మంచి తియ్యని తినుబండారాలు చేసినా తెలుసా? అంది. ఆ మాట వింటూనే వానికి సర్రున నోట్లో నీళ్లూరినాయి. బచ్చాలు చేసిందా, కజ్జికాయలు చేసిందా, మైసూరుపాకులు చేసిందా, గులాబ్ జాములు చేసిందా అని ఆలోచిస్తా ఉంటే పెద్దక్క ఇద్దరికీ విస్తరాకులు వేసి తలా 2 లడ్లు వడ్డించింది. ఆ లడ్లను చూడగానే ఆ పిల్లోని నోట్లో వెలక్కాయ పడ్డట్టయింది. ఏమన్నా అందామంటే పక్కనే బావ ఉన్నాడు. ఏం చేయాలో తోచక దిక్కులు చూడసాగాడు. బావ ఆనందంగా ఒక లడ్డు కొరుకుతూ, రే బామ్మర్ది, మీ అక్క చేతిలో ఏం మహిమ ఉందో గాని ఏం చేసినా అమృతం లెక్క ఉంటుందిరా. ఈ లడ్లు చేయటం ఈ మధ్యలోనే నేర్చుకుందిలే. ఎంత కమ్మగా ఉన్నాయో చూడు. నాకైతే వాసనకే నోట్లో నీళ్లూరిపోతున్నాయి అన్నాడు నాలుక చప్పరిస్తా. బావ ముందు వద్దు అంటే పద్ధతిగా ఉండదు కదా. దాంతో వాడు లోపలే కుమిలిపోతా ఆ 2 లడ్లను వేపాకు తిన్నట్టు తినసాగాడు. అంతలో తమ్ముడు వచ్చాడని తెలుసుకొని పక్కింట్లో ఉండే చిన్నక్క అక్కడికి వచ్చింది. అంతలో బావ, ఏరా ఎట్లున్నాయి మీ అక్క చేసిన లడ్లు అని అడిగాడు. వానికి ఏం చెప్పాలో తోచక, నిజమే బావా, అక్క చెయ్యి అమృతం. ఒక్కొక్కటి తింటా ఉంటే స్వర్గానికి బెత్తెడు దూరం పోయొచ్చినట్లుంది. ఆహా, ఏం రుచి ఏం రుచి, నేను జన్మలో తినలేదు ఇంత కమ్మనైన లడ్లు అంటూ అక్కను ఆకాశానికి ఎత్తేశాడు. ఆ మాటలకు అక్క పొంగిపోయి, ఇంక చాలు, వద్దు వద్దు అంటున్నా వినకుండా మరో 2 లడ్లు తెచ్చి తమ్ముని విస్తట్లో వేసింది. వాడు కక్కలేక మింగలేక నానా తిప్పలు పడి వాటిని కూడా తినేశాడు. పక్కింటి నుంచి వచ్చిన చిన్నక్క తమ్ముడితో కాసేపు మాట్లాడి, ఇంకా ఎన్ని రోజులు ఉంటావురా ఇక్కడ అని అడిగింది. అక్కడ ఉంటే రోజూ లడ్ల మీద లడ్లు పెట్టి పెద్దక్క చంపుతుందేమో అని బెదిరిపడి, రేపు ఉదయమే పోతా ఉన్న అక్క, పొలం పనులున్నాయి అన్నాడు వాడు. అట్లాగా, సరే, రేపొద్దున టిఫిన్కి మా ఇంటికి వచ్చేసేయ్, చిన్నబావ కూడా ఉంటాడు, తిని ఊరికి పోదువు గాని అంది. ఆ పిల్లోడు అట్లాగే అన్నాడు. రాత్రి మళ్ళా అక్క ఎక్కడ లడ్లు పెడతాదో అని భయపడి, అక్క, నేను లావు తగ్గాలని రాత్రిపూట ఏమీ తినడం లేదు, కొంచెం మజ్జిగుంటే ఈ చాలు అన్నాడు. అక్క సరే అని మజ్జిగిచ్చింది. వాడు మట్టసంగా మజ్జిగ తాగి పడుకున్నాడు. ఆకలితో రాత్రి సరిగా నిద్ర పట్టలేదు. తరువాత రోజు పొద్దున్నే వాడు చిన్నక్కింటికి పోయినాడు. చిన్నబావ వాణ్ణి చూసి, ఏండ్రా ఈ నడుమ నల్లపూసైనావు, అమ్మా నాన్న బాగున్నారా అంటూ పలకరించాడు. అంతలో చిన్నక్క అక్కడికి వచ్చి, రే తమ్ముడు, కాళ్ళు చేతులు కడుక్కొని రాపో, తింటూ మాట్లాడుకోవచ్చు అంది. వాడు ఆ మాట కోసమే ఎదురు చూస్తా ఉన్నాడు. దాంతో బెరబెరా పోయి చేతులు కడుక్కొని చిన్నబావ పక్కన కూర్చున్నాడు. వంటింట్లోంచి కమ్మని ఉగ్గాని బజ్జీ వాసన గుమ్మని బయటికి కొడతా ఉంది. నిన్న రాత్రి నుంచి ఏమీ తినకపోవడంతో వానికి ఆకలి మరింత ఎక్కువైంది. చిన్నక్క ఇద్దరి ముందు విస్తరాకులు వేసింది. వాడు ఆశగా ఉగ్గాని బజ్జీ కోసం ఎదురు చూడసాగాడు. అంతలో అక్క ఒక పళ్ళెం నిండా లడ్లు తీసుకుని వచ్చి ఇద్దరికీ తలా 2 వడ్డించింది. ఆ లడ్లను చూడగానే వాడు నాటు బాంబులు కదా చూసినట్టు అదిరిపడినాడు. నోట మాట రాలేదు. ఎట్లాగైనా తప్పించుకోవాలని, అక్కా, నిన్ననే పెద్దక్క ఇంట్లో లడ్లు తిన్నా, ఇక వద్దులే, ఇవి తీసేసి ఆ ఉగ్గాని బజ్జీ పెట్టు అన్నాడు. ఆ మాటలకు చిన్నక్క, అదేందిరా, పెద్దక్క పెడితే తింటావు, నేను పెడితే వద్దంటావు. నిన్న మధ్యాహ్నం పెద్దక్క చెయ్యి అమృతం, నా జన్మలో ఇంత తీయని లడ్లు ఎప్పుడూ తినలేదు అని అంతగా పొగిడితివే. అసలు పెద్దక్కకు లడ్లు చేయడం నేర్పింది నేను. మరి అక్క చేసినవే అంత కమ్మగా ఉంటే నేను చేసినవి ఇంకెట్లుండాలి? తిను తిను అంది కోపంగా. ఆ మాటలకు చిన్నబావ కూడా వంత పాడుతా, తిను బామ్మర్ది, తిని ఇద్దరిలో ఎవరు బాగా చేశారో చెప్పు. మీ అక్కకు గాని కోపం వచ్చిందనుకో, కాళికాదేవి లెక్క కత్తెత్తుకుని వస్తుంది, జాగ్రత్త అంటూ బెదిరించాడు. ఇక చూడు నా సామిరంగా, వాడు కక్కలేక మింగలేక నానా తంటాలు పడతా
ఆ 2 లడ్లు పెదాల మీద చిరునవ్వు చెదరకుండా తిన్నాడు. వెంటనే చిన్నక్క, ఇప్పుడు చెప్పు తమ్ముడు, అక్కడ బాగున్నాయా ఇక్కడ బాగున్నాయా అంది ఆసక్తిగా. వాడు లోపల లోపల ఏ రాయి అయితేనేంలే పళ్ళూడగట్టుకోవడానికి అనుకుంటా బయటికి మాత్రం దొంగ నవ్వులు నవ్వుతూ ఇవే బాగున్నాయిలే అక్క. అవి స్వర్గం అంచు వరకు వెళ్ళినట్లుంటే ఇవి ఏకంగా స్వర్గంలోనే అడుగుపెట్టి తిరిగినట్లున్నాయి అన్నాడు. చిన్నక్క సంబరంగా, అలాగా, అయితే మరో 2 తెద్దునా అంది లోపలికి పోతా. వాడు అదిరిపడి, చిన్నక్క, నిన్నటి నుంచి వరుసగా లడ్లు తింటూ ఉన్నా కదా, తిని తిని నోటికి ఇంక రుచి తగలడం లేదు, మరలా తింటాలే అన్నాడు. సరే అయితే ఒక 10 మూట కట్టిస్తా, దారిలో తిను అంటూ ఒక 10 మూటగట్టి తమ్ముడు ఇంటికి పోయే ముందు అందించింది. ఆ పిల్లోడు లడ్ల మూట తీసుకొని బయలుదేరాడు. ఎండ ఎక్కువగా ఉంది. సగం దూరం పోగానే బాగా అలసిపోయాడు. ఎక్కడైనా కాసేపు హాయిగా పడుకుందామని చూస్తే పెద్దపాడుకు ముందు ఒక చిన్న గుడి కనబడింది. దానికి శనివారం తప్ప మిగతా రోజులలో ఎవ్వరూ రారు. ఆఖరికి పూజారి కూడా ఉండడు. దాంతో గుడి లోపలికి పోయినాడు. లడ్ల మూట దేవుని ముందు పెట్టి వెనుకకు పోయి పడుకున్నాడు. కాసేపటికి బాగా నిద్రపట్టింది. ఆ ఊరిలో రంగన్న సుంకన్న అని 2 దొంగలున్నారు. చుట్టుపక్కల ఊర్లలో రోజుకొక చోట దొంగతనం చేసేటోళ్ళు. వాళ్ళను పట్టుకున్నా ఆచూకీ చెప్పిన ₹1,00,000 బహుమతి అని ఆ ఊరి రాజు రాజ్యమంతా దండోరా వేయించాడు. ఆ రోజు వాళ్ళిద్దరూ జగన్నాథ గట్టు మీద దొంగతనం చేసి ఆ గుళ్ళో కూర్చుని చెరీ సగం పంచుకోసాగారు. అంతలో వాళ్లకు కమ్మని లడ్ల వాసన వచ్చింది. చూస్తే దేవుని విగ్రహం ముందు మూట కనబడింది. ఇక్కడ ఎవ్వరూ లేరే, మరి వీటిని ఎవరు పెట్టింటారు అని ఇద్దరూ ఆలోచిస్తా ఉంటే వాళ్ళ మాటల చప్పుడుకి ఆ పిల్లోడికి మెలకువ వచ్చింది. లేచి ఒళ్ళు విరుచుకుంటా బయటకు వచ్చాడు. వాణ్ణి చూడగానే దొంగలు అదిరిపడినారు. రే, ఇక్కడ లడ్లు పెట్టింది నువ్వేనా అన్నాడు రంగన్న. అవును, ఏం అన్నాడు ఆ పిల్లాడు. మనల్ని పట్టుకుంటే 1,00,000 వరహాలు వస్తాయి కదా, అందుకని వీడు దీంట్లో ఏ మత్తు మందో విషమో కలిపి పెట్టినట్టున్నాడు, ముందు వీణ్ణే ఒకటి తినమందాం అన్నాడు సుంకన్న గుసగసగా. రంగన్న సరే అని, రే, ఈ లడ్లలో ఒకటి తినరా అంటూ ఒకదాన్ని వాని నోటికి అందించిపోయాడు. చచ్చా, నాకు లడ్లంటే పరమ అసహ్యం, నేను తినను అంటూ 2 అడుగులు వెనక్కి వేశాడు ఆ పిల్లాడు. దాంతో వాళ్లకు వాని మీద మరింత అనుమానం పెరిగిపోయింది. టక్కున ఒకడు బొడ్లో నుంచి కత్తిని తీసి వాని గొంతు మీద పెట్టి, మర్యాదగా తింటావా లేక కత్తితో కసుక్కున పొడవమంటావా అన్నాడు భయపడిస్తూ. ఆ పిల్లోనికి భయంతో ఒళ్ళంతా తడిసిపోయింది. గజగజ గజ వణుక్కుంటా లోపల లోపల తిట్టుకుంటా మట్టసంగా ఆ లడ్లు తిన్నాడు. దొంగలు కాసేపు చూశారు. వానికేమీ కాలేదు. అంతలో రంగన్న, రే, వాడు అన్నిట్లోనూ మత్తుమందు కలపకుండా ఏదో ఒకదానిలోనే కలిపి ఉండొచ్చేమో అన్నాడు అనుమానంగా. సుంకన్నకు కూడా అది నిజమేమో అనిపించింది. దాంతో వాని పక్కన కూర్చుని కత్తి ముందు పెట్టి, తినరా తిను అంటూ ఒక్కొక్క లడ్డు పెట్టసాగారు. కాదంటే ఎక్కడ చంపుతాడో ఏమో అని భయపడి ఆ పిల్లోడు ఒకదాని తర్వాత ఒకటి కళ్ళనీళ్లు పెట్టుకొని గమ్మున తినసాగాడు. కడుపులో దేవినట్లయింది. తుతు, అమ్మను తిట్టి ఇంట్లో నుంచి అనవసరంగా కోపంతో బయటికి వచ్చినందుకు తగిన శాస్తి జరుగుతా ఉంది అని బాధపడసాగాడు. అన్ని లడ్లు తిన్నాక కాసేపు వాళ్ళిద్దరూ వాణ్ణే చూడసాగారు. వాడు ఎట్లున్నాడో అట్లాగే ఉన్నాడు, చెక్కు చెదరలేదు. దాంతో వాళ్లకు ఆ లడ్లలో ఏమీ లేదని అర్థమైంది. రంగన్నకు కింద కొంచెం లడ్ల పొడి కనిపించింది. దానిని తీసుకొని నోట్లో వేసుకున్నాడు. తియ్యగా, మధురంగా, అద్భుతంగా అమృతం లెక్క అనిపించింది. అబ్బా, ఎంత బాగుందిరా ఈ లడ్డు! అనవసరంగా నీ వెధవ అనుమానాల వల్లే నోటికాడిది పోయింది. నీవెప్పుడూ ఇంతే, పనికి మాలిన మాటలు, పనికి మాలిన ఆలోచనలు అన్నాడు కోపంగా సుంకన్నతో.
ఆ మాటలకు సుంకన్నకు చిర్రెత్తుకొచ్చింది. ఏంరా, నేను చెప్తే నువ్వు చెయ్యాలనా? నీకు తెలివి లేదా? సొంతంగా ఒక్కటి ఆలోచించే శక్తి లేదు గాని మళ్ళా నన్నే అంటావా, బుర్ర తక్కువ వెధవా అన్నాడు. దాంతో మాట పెరిగిపోయింది. ఒకరితో ఒకరు కలబడ్డారు. చేతికి ఏం దొరికితే అది తీసుకొని కింద మీద పడి కొట్టుకున్నారు. దాంతో చివరికి ఇద్దరూ రక్తాలు కారుతూ ఉండగా స్పృహ తప్పి పడిపోయారు. ఆ పిల్లోడు వెంటనే గుడి తలుపులు మూసేసి బయట గడియపెట్టి ఉరుక్కుంటా రాజుభటుల దగ్గరకు పోయి విషయమంతా వివరించాడు. వెంటనే భటులు ఆ పిల్లోనితో పాటు గుడికి చేరుకొని దొంగల్ని పట్టుకున్నారు. వాళ్ళని చూసిన సైనికాధికారి, రే, వీళ్ళు మామూలు అల్లాటప్ప దొంగలు కాదు. చుట్టుపక్కల 4 రాజ్యాలలో దొంగతనాల మీద దొంగతనాలు చేస్తా అందరికీ పెద్ద సవాలుగా మారిపోయారు. వీళ్ళని పట్టుకుంటే 1,00,000 రూపాయలని మన రాజు దండోరా కూడా వేయించాడు. ఈరోజు నీ వల్ల దొరికినారు. విషయం రాజుకు తెలిస్తే చాలా సంబరపడతాడు అంటూ వాళ్ళు ఉరుక్కుంటా పోయి రాజుకి దొంగలు పట్టుపడ్డ విషయం తెలిపారు. రాజు చాలా సంబరపడి ఆ పిల్లాన్ని సభకి తీసుకొని రమ్మన్నాడు. భటులు ఆ పిల్లాన్ని రాజసభకు తీసుకొని పోయారు. రాజు ఆ పిల్లోని చూసి, శభాష్, మేం దండోరా వేయించినట్లుగానే నీకు 1,00,000 వరహాలు రేపు నిండు సభలో అందరి ముందు ఘనంగా సన్మానం చేసి ఇస్తాం. ఈ సంతోష సమయంలో ముందు నీ నోరు తీపి చేయాలి అంటూ, ఎవరక్కడా, వెంటనే సభలో అందరికీ తీయని మిఠాయిలు తీసుకొని రండి అని కేక వేశాడు. వెంటనే లోపల నుంచి భటులు ఒక డబ్బాలో తినుబండారాలు పట్టుకొని వేగంగా అక్కడికి వచ్చారు. రాజు ఆ డబ్బా తెరిచి అందులో నుంచి ఒక గుండ్రని లడ్డూ తీసి ఆ పిల్లోడి నోటికి అందించబోయాడు. ఆ లడ్డూను చూడగానే ఆ పిల్లోనికి గిర్రున కళ్ళు తిరిగి, అమ్మో, మళ్ళా లడ్డా అంటూ గట్టిగా కేకపెట్టి ధబీమని వెనక్కి విరుచుకొని పడిపోయాడు.